హలో ఎవ్రీవన్. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళలో బిగినర్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కదా అని అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తారు. ఇలా అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తారు. ప్రైస్ ఏమో డౌన్ సైడ్ కి వచ్చి అనవసరంగా స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ ఎందుకు హిట్ అయింది? మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు బయ్యింగ్ అనేది హైయెస్ట్ ప్రైస్ దగ్గర చేశారు. ఇంకొందరు ఏమనుకుంటారు, ప్రైస్ పడిపోతుంది కదా సెల్ చేసి ప్రాఫిట్ ఏం చేద్దాం అనుకుంటారు. కానీ ఇలా సెల్ చేసి అనవసరంగా లూజ్ అనేది అవుతారు అమౌంట్. ఇక్కడ మిస్టేక్ ఏంటిది? లోయెస్ట్ పాయింట్ దగ్గర సెల్ చేస్తున్నారు. ఈ మిస్టేక్స్ మీరు చేయకుండా ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలని ఈ వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి. మీ ట్రేడింగ్ కి చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు బిజీగా ఉంటే ఫాస్ట్ లెటర్ యాడ్ చేసి ఫ్రీ అయ్యాక చూడండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ముందుగా రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తుంది డైలీ ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి. మనము ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలన్న దాని గురించి మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఎస్ఎంసీని యూజ్ చేసుకుంటాం అనమాట. ఎస్ఎంసీలో ప్రీమియం జోన్స్, డిస్కౌంట్ జోన్స్ అనేవి ఉంటాయి. అవి ఎట్లా క్రియేట్ చేయాలి, అవి ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ప్రైస్ డౌన్ సైడ్ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. ఇట్లా హైయర్ ఐస్ ఫామ్ చేసుకుంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ సర్టెన్ ప్రైస్ దగ్గర కిందికి వచ్చింది, సర్టెన్ ప్రైస్ దగ్గర కిందికి వచ్చింది అనుకోండి. మనం దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తాము, సప్లై జోన్స్ అండ్ డిస్కౌంట్ జోన్స్ అనేది డ్రా చేస్తాం కదా. సపోజ్ ఇక్కడ నేను ఒక సప్లై జోన్ అని డ్రా చేస్తున్నాను. ఎందుకు? ప్రైస్ అక్కడ ఉండే ఫాల్ అనేది అయిపోయింది. దీన్ని రెడ్ కలర్ లో పెట్టుకోండి. ఇది ఒక సప్లై జోన్. డిమాండ్ జోన్ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. కింద నుంచి ప్రైస్ అప్ సైడ్ కి వెళ్ళింది కదా, ఇది ఒక డిమాండ్ జోన్ అనుకుంది. ఇక్కడ డౌన్ సైడ్ లో మనకు డిమాండ్ జోన్ ఉంది, అప్ సైడ్ లో సప్లై జోన్ అని ఉంది. ప్రైస్ యాక్షన్ లో మనం సప్లై జోన్స్, డిమాండ్ జోన్స్ అంటాము. ఎస్ఎంసీ కాన్సెప్ట్ లో ప్రీమియం జోన్స్, డిస్కౌంట్ జోన్స్ అని అంటారు. సేమ్ సిమిలర్, కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి ప్రైస్ యాక్షన్ తెలిసిన వాళ్ళు. ఇక్కడ ఇది ఏంటంటే డిమాండ్ జోన్, ఇదేంటిది సప్లై జోన్. క్లియర్ కదా? ఇప్పుడు ఏం చేయండి అంటే, మీరు ఇప్పుడు ఏం చేయండి, ఫిబొనాచి టూల్ మీరు ట్రేడింగ్ వ్యూ లో యాడ్ చేయండి. ర్యాండమ్ గా ఇట్లా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఏం చేయండి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఇవన్నీ ఆప్షన్ వచ్చేసి జీరో ఉంచండి. ఇవన్నీ తీసేసండి, అన్టిక్ చేసేసండి. ఓన్లీ 0, 0.5, 0.5, 1 మాత్రం ఉంటే సరిపోద్ది. ఈ 3 ఉంటే సరిపోద్ది. కిందికి స్క్రోల్ చేసి యూజ్ 1 కలర్ మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేస్తున్నారా? ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, కింద స్వింగ్ పాయింట్ నుండి అప్ సైడ్ స్వింగ్ పాయింట్ వరకు క్లిక్ చేయండి. స్వింగ్ పాయింట్స్ ఎట్లా ఉంటాయి, స్వింగ్ పాయింట్స్ ఎట్లా చేయాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అది ఇక్కడ ట్యాగ్ కూడా చేస్తున్నాను, డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇట్లా స్వింగ్ పాయింట్స్ దగ్గర మనం పెట్టాలన్నమాట. ఈ 50%, 0.5 ఉన్నదంటే 50% అనమాట. కింద ఉందంతా డిమాండ్ జోన్ అనమాట, మీద ఉందంతా ప్రీమియం జోన్, అది కూడా ఒకసారి నోట్ చేయండి. ఇది డిస్కౌంట్ జోన్, ఇది ప్రీమియం జోన్, ఇది డిస్కౌంట్ జోన్. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ప్రైస్ మనము డిస్కౌంట్ జోన్ లోనే బై చేయడానికి ట్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ప్రైస్ అప్ సైడ్ కి ఎందుకు వెళ్ళింది మీరే చెప్పండి. ప్రైస్ ఇక్కడ నుండి అప్ సైడ్ కి ఎందుకు వెళ్ళింది? ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ప్రైస్ ని అప్ సైడ్ కి తీసుకెళ్తున్నారు. క్లియర్ కదా? ఇక్కడ బయ్యర్స్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ డిమాండ్ జోన్ దగ్గర బయ్యర్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల ప్రైస్ అనేది అప్సైడ్ వెళ్తుంది. కాబట్టి మీరు ఎంట్రీస్ అనేవి ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలి, డిస్కౌంట్ జోన్కి వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. డిస్కౌంట్ జోన్లో ఎందుకు బై చేయాలంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బై చేసే వాళ్ళకు ఎంత తక్కువ ప్రైస్లో వస్తే అంత బెటర్ అనమాట. కాబట్టి డిస్కౌంట్ జోన్లోకి వచ్చినప్పుడే మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. లేదు ప్రీమియం జోన్లో ఎప్పుడు ప్రీమియం జోన్లో ఎవరు ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి సప్లై జోన్ దగ్గర ఏం జరిగింది, ప్రైస్ ఫాల్ అయింది. ప్రైస్ ఏమైంది? ఫాల్ అయింది. ఎందుకు ప్రైస్ అయింది? ఇక్కడ సెల్లర్స్ యొక్క యాక్టివేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ సెల్లర్స్ అనే యాక్టివేషన్ ఉండడం వల్ల ప్రైస్ అనేది ఫాల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రీమియం జోన్ దగ్గర మీరు ఏం చేయాలి, సెల్ చేయడానికి ట్రై చేయాలి. డైరెక్ట్ ప్రీమియం జోన్కి వచ్చిన వెంటనే సెల్ చేయొద్దండి, అది ఎట్లా అనేది ఫర్దర్ గా చెప్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రీమియం జోన్ లో మనం సెల్ చేస్తాము, డిస్కౌంట్ జోన్ లో బై చేస్తాము. ఇది క్లియర్ కదా? ప్లస్ అడిషనల్ గా ఎవ్రీడే ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ కానివ్వండి, ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ కానివ్వండి, బేస్ చేసుకొని నేను ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకుంటాను. మన శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మార్కెట్ స్టార్ట్ అవ్వకముందే నిఫ్టీలో, సెన్సెక్స్ లో లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లస్ ఫరెక్స్ మార్కెట్ లో మనకి ఇంత ప్రాఫిట్ వచ్చింది కూడా విజిబుల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, బీటీసీలో ఆల్మోస్ట్ $297 ప్రాఫిట్ వచ్చింది, $172 ఏమో గోల్డ్ లో వచ్చింది. బిఫోర్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేసాం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అనేది అవ్వండి. మీకు ట్రేడింగ్ కి సంబంధించిన నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, తొందరగా జాయిన్ అవ్వండి. బయింగ్ సైడ్ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే, ఇక్కడ స్వింగ్ హై, స్వింగ్ లో అనేది నేను ఫైండ్ అవుట్ చేసి ఈ ఫిబొనాచి టూల్ అనేది మార్క్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మనకు డిమాండ్ జోన్కి వచ్చిన తర్వాతనే మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. డిస్కౌంట్ జోన్, డిమాండ్ జోన్కి వచ్చినాకనే ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే డిస్కౌంట్ జోన్ దగ్గర మనకు ఒక సపోర్ట్ లాగా ఉంది, ఆ సపోర్ట్ కూడా మార్క్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ లాగా మార్క్ చేస్తున్నాను. ప్రైస్ ఒకసారి ఈ లెవెల్ దాకా వచ్చేదాకా వెయిట్ చేయండి, డిస్కౌంట్ జోన్ దగ్గరకు వచ్చేదాకా. ఇక్కడ మీరు చూడండి, ఎగ్జాక్ట్లీ డిస్కౌంట్ జోన్ దగ్గర క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని కంబైన్ చేసి
నాకు ఇక్కడ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ వచ్చింది అనమాట. ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ అప్ సైడ్ కి ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 100% టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇట్లా మీరు డిమాండ్ జోన్ ని మార్క్ చేసుకొని అక్కడ ఒక సపోర్టర్ రెసిస్టెన్స్ ని మార్క్ చేసుకొని అక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ వస్తే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్ సైడ్ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్లీ స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి మనం ఫిబొనాచి 2 అనేది మార్క్ చేస్తున్నాను. ఈ డౌన్ సైడ్ ఉంది వచ్చేసి ఏంటిది డిస్కౌంట్ జోన్, మీద ఉన్న వచ్చేసి ప్రీమియం జోన్. మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసినప్పుడు ప్రీమియం జోన్ లో మనకు ఒక మంచి బేరిష్ క్యాండిల్ కోసం వెయిట్ అనేది చేయాలి. చూద్దాం బేరిష్ క్యాండిల్ వస్తుందా అని. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ ప్రీమియం జోన్ లో బేరిష్ ఎంగల్ఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కానివ్వండి, ఈవినింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లాగా వచ్చింది ప్రీమియం జోన్ లో. ఇక్కడ నేను షార్ట్ పొజిషన్ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. 100% టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇలా మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఏమవుతుందంటే సప్లై జోన్ అనేది బ్రేక్అవుట్ జరిగి BOS బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరుగుద్ది అనమాట. ఇట్లా జరిగినప్పుడు మనం ఇక్కడ అప్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సప్లై జోన్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత అది ఒక సపోర్ట్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి బ్రేక్అవుట్ జరిగితే మనం అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. డిమాండ్ జోన్ బ్రేక్ డౌన్ జరిగి మళ్ళీ అక్కడ BOS స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అనేది జరిగింది అనుకోండి, ఆ డిమాండ్ జోన్ ఏమవుతుంది ఒక రెసిస్టెన్స్ లాగా ఫామ్ అవుద్ది. అక్కడ బ్రేక్ డౌన్ జరిగితే మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా చెప్పిన ఈ మెథడ్ వచ్చేసి నా వ్యూ కోసం చూసుకుంటానండి. ఎగ్జాక్ట్లీ ఎంట్రీస్ ఫేర్ వాల్యూ గ్యాప్, FVG, లిక్విడిటీ దగ్గర ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాను. వాటికి సంబంధించిన వీడియోస్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో FVGR లిక్విడిటీ అని టైప్ చేయండి. దాని మీద నేను సపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయినట్టు అయింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.